సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు మరి రాశి వారికి ఆదాయం 11, అలాగే వ్యయం కూడా 11 సమానంగా ఉండడం జరిగింది. సాధారణంగా మరి ఈ సింహరాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఈ సంవత్సరంలో సంపూర్ణంగా రావడం వల్ల అనూహ్యంగా వారి యొక్క ఆదాయం 95% వరకు పెరగడం జరిగింది. మరి ఎప్పుడు కూడా సింహరాశి వారు డబ్బులు ఉండాలి కానీ అనేక విధాలుగా అందరికీ సహాయం చేయడం, ఎవరైతే వీళ్ళని బాగా పొగుడుతారో వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేయడం, ఈ విధంగా కొన్ని ఖర్చులు వాడు ముందుగానే చేస్తుంటారు. కాబట్టి ఆదాయం కన్నా ముందు ఖర్చు ఉంటుంది కాబట్టి రెండు సమానంగా ఉన్నాయి. అంటే మొత్తం మీద బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది. ఇక రాజపూజ్యం 3, అవమానం 6. అందువల్ల ఏంటంటే వీళ్ళు రాజపూజ్యం ఒకే గౌరవం, సింహరాశి వారికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మంచి గౌరవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా అడుగుతూ ఉంటారు, వీళ్ళకి మాకేదో ఇది సహకరించండి, ఏదైనా మేము బిల్డింగ్ కట్టుకుంటాం, మా పెళ్లి చేసుకుంటాం అంటే వీళ్ళు అక్కడికి మరి ప్రామిస్ చేస్తుంటారు చేస్తామని. తర్వాత దాన్ని కారణాంతరాలు ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళే తిట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే అవమానం వీళ్ళకి. అందువల్ల అవమానం ఆరుంది. కాబట్టి ఏదైనా మీరు ప్రామిస్ చేసే ముందు మీరు చేయగలం అనుకుంటే చేయండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా, కేవలం మీ భార్యకో మీ సంతానానికి కూడా వాళ్ళు ఏదో అడుగుతారు, చేయగలిగితే చేయండి, లేదంటే లేదని చెప్పండి. సో ఆ విధంగా చేయడం వల్ల బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. మరి మన గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ ఉగాది ప్రారంభం రోజు గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయో వాటి యొక్క ఫలితాలు టోటల్గా సంవత్సరం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాన్ని వెనక ముందు జరగడం జరుగుతుంది. కానీ ఇదేంటంటే మొత్తం ఫైనల్గా జాతకుడికి ఈ సంవత్సరంలో ఏమి ఇవ్వాలి, జాతకుడు ఏం చేస్తాడు, ఏ విధంగా ఉండాలి అన్నది మన ఉగాది రోజు ఉదయం 6 గంటలకు ఉన్నటువంటి గ్రహస్థితి కంపల్సరీగా సంవత్సరం అంతా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మరి సింహరాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో ముందుగా గురువు దశమ స్థానంలో సంచరిస్తూ మే 15 వరకు ఉంటూ 2, 6, 10